చూసుకోలేదమ్మా. అయ్యో ఏంది మావా? రంగే నేనంటే అంత ఇష్టమా? అందుకేగా రాత్రి సెట్ సాటుకొచ్చింది. రంగే నిన్ను చూస్తంటే అమాంతంగా వాటేసుకుని వానపాట పాడియాలనిపిస్తుంది. అయితే వాన వచ్చినప్పుడు కనిపించు. అట్ట కాదు గాని వానపాట అంటే అమ్మ మా ఆవిడ మధ్యలో దొరికేసేస్తుంది. అట్ట కాదు గాని రంగే ఎంతైనా నీకు ఆవిడంటేనే ఎక్కువ పెట్టావు. అబ్బా ప్రతి దానికి అలగమాకే. ఎల్లుండి మా ఆవిడ ఊరెళ్ళిపోద్దా, అప్పుడు వానపాట ఏంటి పూల పాలు వేసేసుకున్నాం. వచ్చేసినారా? సమయానికి వచ్చేస్తారా? మన్మత్ ఏంటి రంగీతో ర్యాగింగ్సా రొమాన్సింగ్? అదేం లేదు బాబు, రంగి మెడలో ఉన్న గొలుసులాడితే మా ఆవిడికి సేపిద్దామని. ఏటే ఇంకా ఎక్కడి నుంచి ఉన్నవేటి? వెళ్ళి పని చూసుకో. ఏటి బాబు ఏటి ఇలాగ వచ్చినారు? అబ్బాయి ఏం లేదు, ఈ ఫ్యామిలీ గురించి కాస్త డీటెయిల్స్ చెప్పుకోమ్మా. ఫ్యామిలీ గురించా? ఏటి లేదు బాబు, చిన్ని కుటుంబం, చింతలేని కుటుంబం. థ్యాంక్స్ రండ్రా. ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరి పని లేకుండా పోతుంది. ఎవరు అదే? దాన్ని చూసినా నేను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇదా మనకేసా? చాలే ఇట్లా వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా ఇంకా? ఇందాక ఏమిటి పోస్తున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఏంటే నువ్వు నీ చేను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. ఎక్కడికి చెప్తా, ముందు వెనక్కి చూడు. మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా? అవునే వేలాడుతున్నాడు. కిచెన్ ఎటు? ఇటు. ఫాలో మీ. ఫెవికాల్ ఎందుకే? ఫెప్మా అంటే ఏంటన్నావు కదా? ఉప్మాలో ఫెవికాల్ కలిపితే ఫెప్మా అవుతుంది. ఫాలో మీ. బాగా మురిగేదాకా తిప్పు. అలాగే ఉప్మా ఎక్కడ? అక్కడ ఉందమ్మా. అయ్యో ఇచ్చు. నౌ ఫెప్మా రెడీ. హే కావ్య, దీనికి ఇప్పుడు జీడిపప్పు పదవే. ఓకే రెడీ రెడీ. ఫెప్మా రెడీ. పెప్పనా అంటే ఏమిటి? ఉప్మా అంటే ఇండియాది, ఫెప్మా అంటే ఫారెన్ ది. మాకు తెలుసు యారా. నీకోసం స్పెషల్ గా తెప్పించాం. అలా చెప్పండి, అందుకే చూడడానికి అంత బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడగరు. అతకపోతుందిగా. అతుక్కుపోవడం ఏమిట్రా? నేను ఎప్పుడన్నా? అది ఫెప్మా రుచి, నోటికలా అతుక్కుపోతుంది. అర్థం చేస్తారా? తీసుకోండి. ఆహా పెప్మా, ఓహో పెప్మా, ఓహో పెప్మా, ఆహా పెప్మా, నా పెప్మా. ఆగండి, అందరూ ఒకేసారి తినాలి. రెడీ? 1 2 3. నేను బతికే ఉన్నాను. నాడు కొట్టుకుంటుంది, గిలిజ తిడుతుంది, ఊపిరి కూడా ఆడుతుంది, చూపు కూడా కనబడుతుంది. శివరాకరికి నేను బతికే ఉన్నాను. భగవంతుడా నీకు థ్యాంక్స్, 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 థ్యాంక్స్ భగవంతుడా, థ్యాంక్స్. బాబు నీ చేతులు పట్టుకుంటారు, నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు. బాబు నన్ను చంపకు బాబు, నన్ను చంపకు బాబు. నిన్ను నేను చంపను.
తెలుసు బాబు, మీ బోటి వీరులు నా బోటి బక్కరథులని క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు, చంపరు, చంపరు బాబు, చంపరు. నిన్ను నేను చంపను. అర్థమైంది బాబు, ఒకసారి సెలవు ఇచ్చారుగా. నిన్ను నేను చంపను. మహాప్రభు, నిన్ను నేను చంపును అని అంటున్నారు. కొంపదీసి ఇంకెవరి చేతనైనా చంపించే ఏర్పాటు ఏదైనా చేశారండి బాబు? కుక్క కంటే హీనమైన వాడివి. నిన్ను నేను చంపను. చెప్తాను. నీలాంటి కుక్కల్ని కుక్కలే చంపుతాయి. బాబు బాబులు పొద్దునే చేయకాలిగా లేదా పైకి వెళ్ళవే. నేనేమన్నా ముస్టాండ్ అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. చిచా, మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు. ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బబ్బా, ఏరా కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురుంటున్నాం. నాన్ భైరవ మీనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. ఏ నా పెండ్లా నీకు బాగుందా? ఏమే వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి, రాసుకుంటా. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మీనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి, ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి, మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టారా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రనలే. అబ్బో, నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానా రే జూనారే బాదారే చింపేరా. ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే